నల్గొండ జిల్లాలో విద్యార్థినులకు ఆకలి గోస తప్పడం లేదు. ఎంజీ యూనివర్సిటీలో బ్రేక్ఫాస్ట్ గా గొడ్డుకారం పెట్టారు నిర్వాహకులు. ఆ ఆహారాన్ని తినలేక ఆకలితో పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు నిర్వాహకులపై మండిపడ్డారు. మంత్రి కోమటిరెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటూ ఆరోపించారు విద్యార్థినులు. నల్గొండ జిల్లాలో విద్యార్థినులకు ఆకలిగోస తప్పటం లేదు. ఎంజీ యూనివర్సిటీలో బ్రేక్ఫాస్ట్ గా గొడ్డుకారం పెట్టారు నిర్వాహకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. శశిరేఖ, నల్గొండ జిల్లాలోని ఎంజీ యూనివర్సిటీలో విద్యార్థినుల ఆకలి ఘోష కలకలం రేపుతా ఉంది. అయితే విద్యార్థినులకు బ్రేక్ఫాస్ట్ గా గొడ్డుకారం పెట్టారని కూడా కొంతమంది విద్యార్థులు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే రోజువారీ ఫుడ్ లో భాగంగా గొడ్డుకారం పెట్టడంపై కూడా విద్యార్థులు అయితే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘటనపై కూడా ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో కూడా ఎంజీ యూనివర్సిటీ అధికారులు అయితే పొంతలేని సమాధానం అయితే వినిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసినట్టుగా తెలుస్తా ఉంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని కూడా వారు ప్రెస్ నోట్ విడుదల చేసినప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటి సమాధానం అయితే కొంత పొంతన లేకుండా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థులు కావాలని తమకు గొడ్డుకారం పెట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను ఆదేశించినట్టుగా వారు అయితే చెప్తున్నప్పటికీ కూడా వారు చెప్తున్నటువంటి సమాధానం అయితే క్లారిటీ లేనట్టుగా తెలుస్తా ఉంది. అయితే విద్యార్థులకు ఇప్పుడు లేని విధంగా కూడా ఇటు గొడ్డుకారం అదేవిధంగా పక్కనే ఒక ఉప్పు పెట్టడం వంటి ఘటన అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ ఘటన సంబంధించి ఇటు విద్యాశాఖ కావచ్చు, ఇటు ఉన్నతాధికారులు సీరియస్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ సంబంధించిన నిర్వాహకులు అయితే పొంతనే లేని సమాధానం అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయ్యప్ప దీక్షల కారణంగా వెల్లుల్లి వంటి వాటికి స్వచ్ఛంగా దూరంగా ఉన్నట్టు వారే స్వయంగా విద్యార్థులు స్వయంగా తమ గుర్తుకారం పెట్టమని కోరినట్టు కూడా పొంతలేని సమాధానాలు అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఈ ఘటన సంబంధించి ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి వారిపై కూడా గొడ్డుకారం పెట్టినటువంటి నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే ఇటు విద్యార్థి సంఘ నేతల నుంచి కూడా మహిళా సంఘ నేతల నుంచి కూడా సీరియస్ గా వినిపిస్తుంది. ఓకే, రైట్. థాంక్యూ కిరణ్.